అపవాది స్నేహితుల వలన కూడా మన ఈ భక్తిని పోగొట్టే అవకాశము ఉంది. మనం చేసే సహవాసాల ద్వారా మనం భక్తిని కోల్పోయే ఆలోచనలు పుట్టొచ్చు మనకి, అవునా కాదు? ఇప్పుడు యోబుకు జ్ఞానము లేని మాటలు చెప్పి ఏం చేస్తున్నారట? ఆలోచనను చెరిపేస్తున్నారు. ఏం చెరిపేస్తున్నారండి? యోబుకుంటున్న ఆలోచనలు ఏంటి? బాగా వినాలి. మహోన్నతునికి నేను వ్యతిరేకంగా పాపం చేయను, అలా చేసిన ఎడల పరమందుంటున్న నా స్వాస్యము ఏమైపోవు. కష్టాలైనా నష్టాలైనా నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరుడిగా పోతాను. అలా అనుకుంటున్న వాని సైతము, అలా అనుకుంటుంటున్న భక్తుని మనసును కూడా వ్యర్థమైన మాటలతో ఆలోచనలు చెరిపేసే మాటలే చెబుతున్నారు. అందుకే దేవుడు ఎంటర్ అయ్యి సుడిగాలిలో ప్రత్యక్షమై జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతుంటున్నవాడు ఇడెవడు? నువ్వు పౌరుషం తెచ్చుకొని ఆయన, అందుకే విశ్వాసమందు పౌరుషం గలవారై బ్రతకండి అంటాడు. మెలకువ పౌరుషము కలిగి ఉండండి అంటాడు.